వరంగల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే డిపోలకే పరిమితమయ్యాయి. ఎలక్ట్రికల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీ యాజమాన్యం సర్వీసులను కొనసాగిస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మా డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికుల ఒక సమస్యలు పరిష్కార దిశగా ఇటు ప్రభుత్వం స్పందించకపోవడంతో గత అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ డిపో 1 దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు బస్సులన్నీ కూడా బస్ డిపోకే పరిమితం అయ్యాయి. దీంతో కార్మికులు కూడా బస్ డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటికి రానియకుండా వీరు అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పెద్దలు ఎవరైతే మాకు ఏమైతే డిమాండ్స్ ఇచ్చారో ఆ డిమాండ్స్ నెరవేర్చాలి, ఆ న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు కూడా మేము నిరోధక సమ్మె కొనసాగిస్తామని ఇటు కార్మికులు చెప్తున్నారు. మనతో కార్మికులు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఏంటి మీ యొక్క డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు? గవర్నమెంట్ లో విలీనం చేయాలని, యూనియన్లు తీసుకురావాలని ప్రధానమైన డిమాండ్స్. ఈ మహిళా టికెట్ లైన్ దగ్గర నుండి చాలా ఇబ్బంది పడుతున్నాము. రాత్రి లేట్ నైట్ అవుతున్నది, ఇంటి దగ్గర ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ సీఎం గారు కొంచెము మానవతా దృక్పథంతో మా అందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. అంటే మనం చూసుకుంటే ప్రభుత్వంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మీకు అనేక హామీలు ఇచ్చాడు. మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కూడా చెప్పారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలైనా ఇంకా ఆ కార్యక్రమం జరగలేదు. దానిపై మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ అంటే ఈ సమ్మె ద్వారానే నిరసన తెలపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆయన ముందుకు రానందుకు మేము సమ్మెకు దిగాల్సి వచ్చింది. అంటే మనం చూసుకుంటే ఇప్పటికి ఆర్టీసీలో రిటైర్ అయిన వాళ్ళు కూడా బెనిఫిట్స్ అందక చాలా మంది మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే కూడా నెలకొంది. అనేక ఒత్తిళ్ల మధ్య ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. దానిపైన మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? సార్, వాళ్ళు మనం డ్యూటీలో ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఎంతో కొంత సాలరీ వచ్చేది. వాళ్ళు బెనిఫిట్స్ అంతా ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక ఏదో ఒకటి ఇల్లు కట్టుకోవడమో, పెళ్లిళ్ళు చేసుకోవడమో, ఇంకా అనేక ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఆశపడి ఉంటారు. మేము 30 సంవత్సరాల సర్వీస్ చేసినప్పటికీ కూడా కనీసం ఒక 30 లక్షలు కూడా రావు. 30 లక్షల ఇల్లు కూడా కాదు సార్. ప్రస్తుతానికి మనం ప్రజెంట్ ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. అట్లాంటిది ఆశపడిన రిటైర్మెంట్ ఒక్క 30 సంవత్సరాలు ఎంతో కష్టపడి వాళ్ళు ఏదో ఒక కోరికతోటి ఉన్నా గానీ వాళ్ళకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తే, ఇప్పుడు సర్వీస్ లో 30 సంవత్సరాలు మనోవేదనే, రిటైర్మెంట్ అయినాక కూడా మనోవేదనే సార్. వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తారు. రిటైర్మెంట్ కార్మికులకు కూడా వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయాలి. చిత్తశుద్ధి లేకుండా, ప్రణాళిక రచించకుండా మహాలక్ష్మి పథకం అనేది తీసుకొచ్చిండు. పోర్లిరా బాబు అంటే గత మహిళలందరూ మా మీద విరుచుకుపడ్డారు. మేము ఒత్తిడికి లోనైనాం సార్. అటు దొబ్బ ఇటు దొబ్బ ఎంత ఒత్తిడికి లోనే 2.5 సంవత్సరాల కాలం నుంచి మేము ఎంతో ఆవేదనకు గురవుతున్నాం. అయినా గానీ వాళ్ళు తిట్టినా గానీ, చీ అన్నా గానీ, కండక్టర్లను, డ్రైవర్లను అనేక శారీరకంగా, మానసికంగా హింసించినా గానీ మేము అన్ని ఒత్తిళ్లకు లోనై 6 నెలలకు అడగకుండా, సంవత్సరానికి అడగకుండా ఇంత ముందు మధ్యలో కూడా మేము సమ్మె చేయాలని అనుకున్నాం. కానీ సానుకూలంగా ఉన్నాం అనేప్పటికీ మేము కొంత వెనుకకు తగ్గినాం. అది రేవంత్ రెడ్డి సార్ కూడా గుర్తుండాలి. ఇప్పటికీ కూడా మాకు ఇక సహనం లేదు సార్. 5 సంవత్సరాలు ఉంటాడు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ సారు గవర్నర్ దగ్గర ఆమోదం పొందింది. అంటే మంత్రివర్గం నుంచి ఈ బిల్లు గవర్నర్ దాకా పోయి ఆమోదం పొంది దాకా వచ్చింది. మరి నీ ప్రభుత్వం చేస్తాను ఎందుకు హోపిచ్చింది? ఒకవేళ సాధ్యమైతేనే చేస్తా అని చెప్పాలి కదా. ఎన్నికలప్పుడు సాధ్యాలు పరిశీలించుకొని చేస్తా అని చెప్పాలి. నేను ఖచ్చితంగా చేస్తా అని హామీ ఎందుకు ఇచ్చినావు? అప్పుడు సాధ్యమయ్యేది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఆంధ్రలో సాధ్యమైంది కదా, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కొత్తగా నీ దగ్గర తీసుకొస్తలేము. అది ఆల్రెడీ పాతదే కదా. గవర్నమెంట్ విలీనం చేయాలి, గవర్నమెంట్ విలీనం చేసుకోవాలి సార్. మా పెద్ద అజెండా విలీనం చేసుకోవాలి. మా కార్మికులకు ఆ మాట ఆయన చెప్పిందే సార్. మేము కోరినాం, సార్ ఒప్పుకున్నాడు. అది ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. అపాయింట్మెంట్ డేట్ ను మాకు ఇప్పుడు ప్రకటించాలి సార్, ఒకటే కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల కూడా ఆర్టీసీకి దెబ్బ పడుతుంది. ఇది ఆర్టీసీ నిర్వీర్యం చేసే కుట్ర ఉందని కూడా ఇటు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. దానిపై మీరేమంటారు? అవును సార్, జేబీఎం బస్సులు రావడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. అవి జేబీఎం బస్సులు ఆర్టీసీ వాళ్ళే కొనుగోలు చేసి మాకు ఇస్తే చాలా బాగుండేది. అట్లా కాకుండా ప్రైవేట్ గా చేసే వాళ్ళు చేసేసరికి అంత ప్రైవేట్ పరం అవుతుందని మాకు అనిపిస్తుంది. మాకు ఒకటే సార్, మేనిఫెస్టోలో పెట్టినవన్నీ మాకు నెరవేర్చాలి అంతే. ఒకవేళ ప్రభుత్వం ఒక డిమాండ్ల పైన స్పందించకపోతే మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
విధంగానే సమ్మె చేస్తాం సార్. మా కార్యక్రమాలు మొత్తం మా కోరికలన్నీ నెరవేరే వరకు మేము ఇదే ఓపిక మొత్తం మాకు నశించిపోయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ఇగ చేస్తాడో అగ చేస్తాడో ఇగ చేస్తాడో అగ చేస్తాడో అని చూస్తూనే ఉన్నాం. ఏ రోజుకి ఆ రోజు మేము మహిళా ప్రయాణికులతో ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే అది మాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో వాళ్ళు చేయన్న చాన్న ఎంత చేస్తున్నాం. ఇప్పుడు మహిళా టికెట్లకు మహిళలకు ఫ్రీ చేయడానికి మీకు నిధులు వస్తున్నాయి, ఉచిత కరెంట్ ఇవ్వడానికి వస్తున్నాయి, అన్నిటికీ ఇవ్వడానికి వస్తున్నాయి. ఓన్లీ ఆర్టీసీ కాడికి రాగానే మీకు ఇంత మా ఎందుకు చేతులు వెనుకపోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. అంటే ఆర్టీసీ వాళ్ళు లేకుంటే మీకు ఇంత మీరైతే ప్రభుత్వంలోకి రాలేదు. ఏ ప్రభుత్వం రావాలన్నా కానీ ఫస్ట్ ఆర్టీసీ కార్మికులతోనే వచ్చింది. ఈయన కూడా వస్తాడు మంచిగా మాకు చేస్తాడు కావచ్చు అనుకొని మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాడు కావచ్చు అనుకుని మేము ముందున్నాము. కాకపోతే ఇలా చేసినాక కూడా మళ్ళీ మేము ఆయనకు సరైన మద్దతు ఇచ్చినాక కూడా మమ్మల్ని ఇప్పుడు మర్చిపోతే మేము మా గత ఏం కావాలి చెప్పండి. తన వల్ల మేము ఎంత మనోవేదనకు గురవుతున్నారు. ఎంతో మంది కండక్టర్లు డ్రైవర్లు లైన్ మీద పోతూనే హార్ట్ అటాక్ కు గురైపోయి చనిపోతా ఉన్నారు సార్. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటిది, మా గురించి ఆలోచించేది ఎవరు లేరు సార్. మా ఫ్యామిలీస్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఏ ప్రభుత్వం వస్తారో ఆ ప్రభుత్వం వస్తారో వీళ్ళు అటు కేసీఆర్ సార్ చూస్తారు కావచ్చు అనుకొని అప్పుడు అనుకున్నాము. ఆయన చేస్తాను 10 ఏళ్ళు చేసి చేతులు ఎత్తేసిండు. ఈయన కథం ఒక పిఆర్ కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసిండు, కథం పోయిండు. ఇప్పుడు ఈయన అదే చేస్తాను 6-7% అంటే ఏంటి సార్? మాకు ఆ 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ఉన్నాయా ధరలు? ఇప్పుడు 10 ఏళ్లకు ఇప్పటికి ఎంత పెరిగినా చెప్పండి. ఇప్పుడు అదే 20,000తో ఇప్పుడు నడవమంటే నడుస్తుందా చెప్పండి? మా కోరికలన్నీ నెరవేరే వరకు మేము సమ్మెలోనే ఉంటాం సార్. తెలంగాణ ఉద్యమంలో ఎంతో ముందుండి నడిపించిన యొక్క ఆర్టీసీ కార్మికులు, అంతేకాదు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావటం కోసం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ గెలుపులో భాగస్వామి అయినప్పటికీ మా బతుకులు ఛిద్రమైపోతున్నాయి. మేము మానసిక ఒత్తిళ్ల మధ్య మేము చాలని జీతాలతో పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చిన హామీల ప్రకారం మాకు నెరవేర్చాలి. అంతవరకు మేము సమ్మెను విరమించేది లేదని కార్మిక సంఘాలు కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, హన్మకొండ.